Hi students, I am Manmada from Elite Training Solutions. Today I will discuss CET exam question, Elite practice book, page number 1, question number 5. How many times should the keys of keyboard pressed in order to type the first 1260 counting numbers? 1260 నెంబర్స్ టైప్ చేయడానికి ఎన్నిసార్లు కీబోర్డ్ అనేది ప్రెస్ చేస్తామనేది క్వశ్చన్. సో దీంట్లో సింగిల్ డిజిట్ నెంబర్స్ ఉంటాయి, డబల్ డిజిట్ నెంబర్స్ ఉంటాయి, 2 టైమ్స్ ప్రెస్ చేయాలి, 3 డిజిట్ నెంబర్స్ ఉంటాయి, 4 డిజిట్ నెంబర్స్ ఉంటాయి. సో సింగిల్ డిజిట్ నెంబర్స్, డబల్ డిజిట్ నెంబర్స్, 3 డిజిట్ నెంబర్స్, 4 డిజిట్ నెంబర్స్ కావాలి. సింగిల్ డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 1 to 9 కదా, 1 to 9. డబల్ డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 10 to 99. 3 డిజిట్ నెంబర్స్ 100 to 999. 4 డిజిట్ నెంబర్స్ 1000 to 1260. సో 1 to 9 ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 9 నెంబర్స్ కదా. సో 9 టైమ్స్ ప్రెస్ చేస్తే చాలు, 9 టైమ్స్. 10 to 99 ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? డిఫరెన్స్ ప్లస్ 1, 90 నెంబర్స్ కదా. 90 నెంబర్స్ 2 టైమ్ ప్రెస్ చేయాలి. 90 into 2 into 2 కదా. సో 3 డిజిట్ నెంబర్స్. టోటల్ ఎన్ని ఉన్నాయి? 900, డిఫరెన్స్ ప్లస్ 1, 900 కదా. సో 900 into 3 కదా, 3 టైమ్స్ ప్రెస్ చేయాలి కదా, 3 డిజిట్ నెంబర్స్. టోటల్ నెంబర్స్ డిఫరెన్స్ ప్లస్ 1 మనకి ఎంత? టోటల్ 261. 4 టైమ్స్ ప్రెస్ చేయాలి కదా, 261 into 4. సో క్యాలిక్యులేట్ చేస్తే 9 plus 90 into 2 180 plus 900 into 3 2700 plus 261 into 4 1044. సో టోటల్ సమ్ చేయాలి. టోటల్ సమ్. సో టోటల్ సమ్ చేస్తే 9 plus 180 plus 2700 plus 1044 సమ్ చేస్తే 3933. సో ఈజీగా ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? యూనిట్ డిజిట్ క్యాలిక్యులేట్ చేయండి. 9 plus 0 0 plus 0 0 plus 4, 9 plus 4 3. యూనిట్ డిజిట్ 3 ఉన్న ఆప్షన్ ఏముంది? ఒకటే కదా. సో ఆప్షన్ సి అనేది ఆన్సర్. 3933 నెంబర్స్, 1260 నెంబర్స్ 3933 టైమ్స్ అనేది ప్రెస్ చేస్తే చాలు. సో ఆప్షన్ సి. థ్యాంక్ యూ.